వైఎస్ఆర్ జిల్లా దేవగుడి గ్రామంలో దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలో ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. నిన్నటి నుంచి కూటమి నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైన దేవగుడిలో దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేయటం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైన దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆదినారాయణ రెడ్డి కావచ్చు, భూపేష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అనుచరులు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేసింది కూడా భూపేష్ రెడ్డి తండ్రి దేవగుడి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసినాడు. ఈరోజు ఏదైతే ఆ విగ్రహాన్ని నిన్న రాత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. ఇది తప్పుడు చర్య. ఈ చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారు గడిచిన కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా ఆయన బిహేవియర్ చూస్తే ఏదైనా డిజార్డర్ వచ్చిందా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ముఖ్యంగా 2 సంవత్సరాల కూటమి పాలనను, వెన్నుపోటు పాలనను పురస్కరించుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం పిలిపించిందో ఆ కార్యక్రమానికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జమ్మలమడుగు హెడ్ క్వార్టర్లో 10,000 మందికి పైగా ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా వెన్నుపోటు పొడుస్తూ ఉందో ప్రజలకు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఆ కార్యక్రమం విజయవంతమైంది. అది జరిగిన తర్వాత దానికి కౌంటర్గా ఒక 2 రోజులు వ్యవధిలోనే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇద్దరు కలిసి జమ్మలమడుగు నియోజకవర్గంలో మా కార్యక్రమానికి కౌంటర్గా ఒక అధికార పార్టీలో ఉండి ఇంకో కార్యక్రమాన్ని పిలిపించినారు. విపరీతంగా నియోజకవర్గం అంతా జనసమీకరణ చేసినారు. అయినా కార్యక్రమం, వాళ్ళు పెట్టిన కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. కాబట్టి ఆయనకు అర్థమైంది, ఆయనకు భవిష్యత్తు అర్థమైంది, వాస్తవాలు అర్థమైనాయి. కాబట్టి తెలియని ఫ్రస్ట్రేషన్తో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా, అధికారం ఉంది కదా, వంత పాడడానికి, వత్తాసు పలకడానికి పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపొద్దున ఈ మాటలను నువ్వు మాట్లాడే ప్రతి మాటకు రేపొద్దున సమాధానం తప్పకుండా వస్తుందనే విషయం కూడా ఆదినారాయణ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా. నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం చూసాం. మేము ఎక్కడైనా కూడా మాట్లాడింది, నేను కూడా మాట్లాడింది, మా నాయకులు మాట్లాడింది స్పష్టంగా స్టీల్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి కోరినారు. దానికి ఆదినారాయణ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి 2 మాట్లాడినారు. అయ్యా, మీరందరూ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదో గౌరవ ఎమ్మెల్యేలను కానీ, మాజీ మంత్రులను కానీ అంతా వచ్చిన వాళ్ళు ఉత్తనా కొడుకులు అని చెప్పి ఒక లెక్చరర్గా పనిచేశాడు. 4 సార్లు ఎమ్మెల్యేగా వచ్చిన వ్యక్తి చాలా దుర్మార్గంగా అవహేళన చేస్తూ కార్యక్రమాన్ని మాట్లాడిన పద్ధతి చూసాం. లోకేష్ వస్తే నేను ఆ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చా, రాజీనామా చేస్తా అన్నప్పుడు నీకు ఆ ధైర్యం లేదు, నిజాయితీ లేదు, చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేసి నీ అక్రమ సంపాదన కోసం బాబాయ్, అబ్బాయి ఇద్దరు కూడా బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేస్తున్నారు, మీకు చిత్తశుద్ధి లేదు అని లోకేష్ వచ్చినప్పుడు అడగమంటే అడిగే ధైర్యం లేక అడగలేదు. వారితో కలిసి ఉన్నప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు వారి విగ్రహాన్ని వాళ్ళ ఊర్లో పెట్టుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారితో రాజకీయ భవిష్యత్తును, ప్రయోజనాన్ని పొందినప్పుడు ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడుతో అక్రమ సంసారాన్ని కొనసాగించే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం. ఈరోజు మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ విగ్రహం ఏమైనా పెట్టాలనుకుంటే బీజేపీలో చెప్తాను. నేను మాతో ఉన్నప్పుడు మా బొమ్మ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు మా బొమ్మ తీసిన మనిషి ఈరోజు మీ బొమ్మ పెట్టి రేపొద్దున కమ్యూనిస్టు లేకపోతే మీ బొమ్మ ధ్వంసం చేయడానికి గ్యారెంటీ ఏముంది? కాబట్టి దయచేసి బీజేపీ మిత్రులారా, నరేంద్ర మోడీ కానీ మరొకరి విగ్రహాన్ని కానీ ఆదినాడి పెట్టినా మీరు పెట్టించుకోవద్దు. దివంగత నేతల యొక్క, మాజీ ముఖ్యమంత్రులు, స్వర్గస్థులైన నాయకుల యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తే రాజకీయ విలువలను దిగదార్చినట్ట, రాజకీయ విలువలను పెంచినట్ట? ఆదినారాయణ రెడ్డి గారు, నీకు రాజకీయ భవిష్యత్తు మీ కుటుంబానికి ఇచ్చిందే రాజశేఖర రెడ్డి అన్న. ఇది జగమెరిగిన సత్యం. ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడాలంటే రాజశేఖర రెడ్డి అన్నతో నేనేమి రాజకీయ భవిష్యత్తును, ప్రయోజనాన్ని పొందలే.
రాజశేఖర రెడ్డి అన్నకు నేను అభిమానిని. నేను ఏ రాజకీయ భవిష్యత్తులోని ప్రయోజనాన్ని పొందలే. నాకు రాజకీయ భవిష్యత్తు ప్రయోజనాన్ని చేకూర్చింది జగన్మోహన్ రెడ్డి, కానీ మీకు చేకూర్చినది రాజశేఖర రెడ్డి. మాకుండేదానికంటే ఎక్కువ ప్రేమ రాజశేఖర రెడ్డి మీద మీకు ఉండాలి. కానీ దురదృష్టం, రాజశేఖర రెడ్డి మీద నామమాత్రమైన ప్రేమ లేకుండా ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసినారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.